నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 18వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం. సూర్యోదయ సమయం ఉదయం 6:25 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23. ఈ రోజు తిథి చవితి రాత్రి 10:09 వరకు. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 5:45 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 12:09 నుండి రాత్రి 1:57 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:48 నుంచి ఉదయం 9:36 వరకు. మరలా తిరిగి రాత్రి 11:11 నుంచి రాత్రి 11:59 వరకు. యమగండ కాలం ఉదయం 9:24 నుంచి 10:54 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:49 నుంచి తెల్లవారి 5:37. అమృత గడియలు ఉదయం 8:16 నుంచి ఉదయం 10:04 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 18, 2025 దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది గ్రహస్థితి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితి. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండడం వల్ల భాగోద్వేగాలను, కోపాలను, మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఫలితాలు ఉద్యోగము, విద్య, వ్యాపారంలో ప్రగతి కనబడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో లాభదాయకమైన సూచనలున్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించండి. దీంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. గోధుమలను దానంగా ఇచ్చుకోండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంచి ఆర్థిక లావాదేవీలు కలిగే అవకాశం కనబడుతోంది. అయితే ఫలితాలు ధనలాభము, శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభము కలిగే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దీంతో పాటు తెల్లని వస్త్రాన్ని కనుక ఈ రోజు ధరించినట్టయితే, తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడి ప్రభావంతో భావోద్వేగాల మీద నియంత్రణ పెట్టుకోండి. కోపం ఎక్కువయ్యే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఫలితాలు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో డెవలప్మెంట్, గ్రోత్, అభివృద్ధి ఈ కనబడుతున్నాయి. దీంతో పాటు అనవసరమైన ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే జాగ్రత్తలు తీసుకుని ఏది అవసరము, ఏది అనవసరము అనే అంశాన్ని చూసుకోండి. దీంతో పాటు కుటుంబంలో మంచి ఉల్లాసంగాను, ఉత్సాహంగాను ఉంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, గృహ, వస్తు, భూమి యోగాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఏదైనా ఒక విష్ణు సంబంధిత ఆలయాన్ని దర్శించే ప్రయత్నం చేసుకోండి.